ప్రధానిని వ్యక్తిగతంగా తిట్టేటటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క సీజేపీ బొద్దింకలకు వచ్చేసింది. దానికి మిగతా వాళ్ళు సపోర్ట్. వ్యక్తిగతంగా, వ్యవస్థాగతంగా విమర్శించాలి, ప్రశ్నించాలి. అది నీకైనా, నాకైనా. కానీ తిట్టేస్తామా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామా? కించపరుస్తామా? చులకనగా మాట్లాడతామా? కానీ ఈరోజు సీజేపీ వాళ్ళు అదే చేశారు. ఆయన ఇన్ఫ్లుయెన్సర్, అంతవరకే పనిచేస్తాడు, అంతకు మించి పనిచేయడు అన్న విధంగా ఈ దీప్కే గడు మాట్లాడుతున్నాడు. వీడికి ఎంత పొగరంటే నరేంద్ర మోదీ మీద చులకనగా మాట్లాడుతున్నాడు. ఆయన ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మాత్రమే పనికొస్తాడు. ప్రధాన పదవికి రాజీనామా చేసి ఇన్ఫ్లుయెన్సర్గా ఏదైతే ఇన్స్టాలో వీడియోలు పెట్టుకుంటున్నాడో అలాగా. ఇంతకుముందు ప్రధానులకి ఆ ఇది లేదు కదా, ఆ స్వేచ్ఛ లేదు, అలాగే వాళ్ళకి పెట్టినంత అప్పట్లో సోషల్ మీడియా లేదు. ఇప్పుడు ఈయన జన్జీలాగా డియర్ ఫ్రెండ్స్ అంటున్నాడు కదా, వీళ్ళు కూడా డియర్ ఫ్రెండ్స్ అనేసరికి ఆయన యొక్క బేస్ వాయిస్తో చెప్పేసరికి ఆయనకి ఇంచుమించు 300 మిలియన్లు 400 మిలియన్లు వ్యూస్ రావడం, అవన్నీ కూడా పాజిటివ్గా కామెంట్లు రావడం. ఇన్స్టాలో కూడా 324 గంటల్లో వచ్చాయి. అప్పుడే వీళ్ళకి కడుపు మండిపోయింది. ఒక వృద్ధ ప్రధానమంత్రికి అన్ని వ్యూస్ రావడం ఏంటి, ఆ విధంగా ఫాలోవర్స్ పెరగడం ఏంటి? 24 గంటల్లో 10 లక్షల మంది ఫాలోవర్స్ పెరిగారు ఇన్స్టాలో. అది ఒక రికార్డ్. ఫిఫాకి కూడా అన్ని వ్యూస్ రాలేదంట. ఫిఫాకి కూడా 300.3 వచ్చాయి. అంటే 30 కోట్ల 30 లక్షలు మాత్రమే వచ్చాయి. కానీ నరేంద్ర మోదీ గారికి అలా కాదు, 31 కోట్లు వచ్చేసాయి. ఆ 301 మిలియన్ వ్యూస్ వచ్చాయి 24 గంటలు. అది ఆయన రికార్డ్. దాన్ని చూసి కూడా వీళ్ళు ఏడుస్తున్నారు. పైగా ఇప్పుడు ఈ ఏడుపుని ఎలా డైవర్ట్ చేశారంటే, ఆయన ఇన్ఫ్లుయెన్సర్గా పనికొస్తాడండి, ప్రధానిగా పనికిరాడు అంటున్నాడు వీడు, ఈ దీప్కే గడు. వీడికి ఏదో ఒకరోజు చెక్కకపోతే, అంటే ప్రధానమంత్రి అంటే నాకు నచ్చకపోయినా నీకు నచ్చకపోయినా ఆయన్ని గౌరవించాలి. ప్రజలు అక్కడ కూర్చోబెట్టారు. ఇంకంతే, దాని గురించి మనం మాట్లాడడానికి లేదు. విమర్శించాలి, ప్రశ్నించాలి. చులకనగా మాట్లాడతావా? అంటే నీది దేశం కాదా, లేకపోతే ఈ దేశానికి ఆయన ప్రధాని కాదా? అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇది నీ దేశం కాదని నువ్వు ఫీల్ అవుతున్నావు. ఏదో వచ్చాము, పౌరసత్వం ఇక్కడ ఉంది, నచ్చినప్పుడు రావచ్చు, లేదా అమెరికాకి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఫండింగ్ వస్తుంది, ఇక్కడ ఫండింగ్ వస్తుంది. ఇక్కడ నిన్ను మోసే వాళ్ళు ఉన్నారు, అక్కడ నిన్ను లేపే వాళ్ళు ఉన్నారు. చెక్కేస్తారు ఏదో ఒకరోజు నీకు ప్రధానమంత్రితో పెట్టుకుంటే. ఇటు ఊరుకుంటున్నాడు మంచివాడు అనుకొని మనం సమర్థనీయుడు కాదు, లేకపోతే అసమర్థుడు అనుకుంటున్నాం ఏంటి? ప్రతి ఒక్కరికి ఒక పదవి ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది. అది ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తారు. నువ్వైనా నేనైనా ఎక్కువేం కాదు అహంకారంగా మాట్లాడితే. నేను అనేది ఏంటంటే, ప్రశ్నించు, లేదా అడుగు, లేదా విమర్శించు. ఏదైనా సరే బాధ్యతాయుతంగా ఉండాలి.